మా గురించి ప్రార్థించండి. It's a very big church. They invited me after many years, and so pray that the Lord will use me there. అది చాలా పెద్ద సంఘము. అనేక సంవత్సరాల తర్వాత మరలా వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దయచేసి దేవుడు అక్కడ మమ్మల్ని వాడుకునే విధంగా మీరు ప్రార్థించండి. Pray for my ministry, Bharat Bible League. మా పరిచర్య అయినటువంటి భారత్ బైబిల్ లీగ్ కొరకు కూడా ప్రార్థించండి. We are training church planters, and tomorrow they will be coming again for level 2 training. ఆ యొక్క సంఘాలు స్థాపించే విత్తువారి ఆ యొక్క అంశంతో ఒక బృందం ఉన్నది. వారికి 2వ స్థాయికి వారు వచ్చున్నారు ఇప్పుడు శిక్షలో. So 18 of them are there, and so please pray for them. 18 మంది ఉన్నారు. దయచేసి వారి నిమిత్తమై కూడా ప్రార్థించండి. If you would like to support them for the training program, you can do so. శిక్షణ ఆ కార్యక్రమం కొరకు మీరు ఎవరైనా సహాయం చేయాలని తలంపున్న ఎలా మీరు చేయవచ్చు. They are coming from rural places, and so we need to take care of them. గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చుతున్న వారు కనుక మనం వారి ఏళ్ళ చింత కలిగి ఉండాలి, వారిని బాధ్యత కలిగి ఉండాలి. This morning I am speaking from book of James chapter 4. ఈ ఉదయ సమయమందు యాకోబు గ్రంథము 4వ అధ్యాయం నుంచి నేను మాట్లాడతాను. My topic is the dangers of worldliness. నా యొక్క అంశం ఏంటంటే ఈ లోకస్తులుగా ఉండటం వల్ల వచ్చే ప్రమాదం. Worldliness is defined in different ways. ఈ లోకత్వం అనేది ఈ లోక సంబంధమైన గురించి నిర్వచనము రకరకాలుగా ఇస్తారు. It is based on a religion. అది మత సంబంధమైనదై ఉండొచ్చు, ఆధారపడి ఉండొచ్చు. Based on a philosophy. వేదాంత తత్వశాస్త్రం మీద ఆధారపడి ఉండొచ్చు. It can be based on a tradition. అది ఆచారబద్ధమైనదిగా ఉండొచ్చు. Even denominational worldliness. ఆ యొక్క డినామినేషన్ సకాల లోకత్వం కూడా ఉన్న లోక సంబంధమైనది ఉండొచ్చు. For example, the Pentecostals will tell the non-Pentecostals if they are wearing jewelry, they say they are worldly people. ఉదాహరణకు ఈ పెంతెకోస్తల్ సంఘం వారు పెంతెకోస్తేతర సంఘం వారు చూసినప్పుడు ఆభరణలు వేసుకుంటా అది లోకస్తుల యొక్క లక్షణం అని చెప్పేసి చెప్తారు. And like that, even in the denominations we define worldliness. ఈ విధంగా ఈ డినామినేషన్ సంఘాల్లో కూడా ఈ లోక సంబంధమైన దానికి ఒక నిర్వచనం ఇస్తా ఉంటారు. And worldliness is the way you appear. People define it that way. లోక సంబంధమైనది ఏ రీతిగా నిర్వచనిస్తారంటే నువ్వు ఏ విధంగా నువ్వు దుస్తులు ధరిస్తున్నావు అనే దాన్ని బట్టి కూడా. In those days there was a bell bottom. ఆ దినాల్లో మేమున్న రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంట్ ఉండేది. So if anybody wearing bell bottom pant, they say he's become worldly person. బెల్ బాటమ్ వేసుకున్నారంటే ఇతడు లోకస్తుడు అని చెప్పి ఆశ్చర్యంగా చెప్పేవాడు. And so people were wearing narrow pants. ఆ తర్వాత కొంతకాలానికి నేరో ప్యాంట్ వేసుకున్నారు. Narrow pant is like the leg of an elephant. ఏ విధంగా అంటే ఏనుగు కాళ్ళు లాగుతుండే. And then they used to fold in the bottom. ఆ తర్వాత ఏంటంటే చివర ఫోల్డింగ్ కూడా చేసేవాడు ప్యాంట్. So now it has become the latest fashion in some places. ఇప్పుడు కొన్ని స్థలాల్లో అది లేటెస్ట్ ఫ్యాషన్ గా అయిపోయింది. Folding your pant at the end. ఆ చివర్లో ప్యాంట్ ని మర్చుతారు. But if you see the Baba Ambedkar statue, he will also have the folding pant. ఆ కొన్ని సంఘాలు చూసినట్లయితే ఆ ఫోల్డింగ్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఆ సంఘాల్లో ఉంటారు. Baba Ambedkar. బాబా అంబేద్కర్ చూసినట్లయితే. So now how do you call it worldly man? కాబట్టి ఏ విధంగా మనం పిలవాలి లోకస్తుడు అంటే ఎవరు? So worldliness is defined in different ways. ఈ లోకస్తుడు అనే మాటకు వేరు వేరు రకాలుగా నిర్వచనం ఇవ్వచ్చు. In those days when ladies wore the Punjabi dress, they said they became worldly people. ఆ దినాల్లో కనుక స్త్రీలు పంజాబీ డ్రెస్ వేసుకుంటే వాళ్ళు లోకస్తులు అయిపోయారని చెప్పి. But it became a common thing now. కానీ ఇప్పుడు అది సామాన్యం సాధారణం అయిపోయింది. They say it is better than sari. అది ఏంటంటే చీర కంటే అదే శ్రేష్టం అని అంటారు. It covers major part of your body. ఈ దేహం అంతా కూడా ఇప్పుడు ఎక్కువ భాగం కప్పుతున్నారు కాబట్టి. So people have different definitions of worldliness. కాబట్టి ప్రజలకు ఈ లోకస్తుడు అని లోకతత్వం అనే దానికి వేరు వేరు నిర్వచనాలు ఉన్నాయి. If you take scales from different people, we have different definitions. వేరు వేరు ప్రజల నుంచి కొలమానం కనుక తీసుకున్నట్లయితే ఈ నిర్వచన వ్యత్యాసం కూడా ఉంది. But we need to see from the word of God. కానీ దేవుని వాక్యములో మనం చూడాలి. What does the Bible say about worldliness? పరిశుద్ధ గ్రంథము ఈ లోకస్తుల గురించి లోకం గురించి ఏం చెప్తుంది? If you are not a born again person, this message doesn't matter to you. తిరిగి జన్మించిన వాడుగా కాకుండా ఉన్నట్లయితే ఈ సందేశం నీకు పనికిరాదు. This message is especially for those of us who say we are born again people.
సందేశం ఎవరికంటే ప్రత్యేకంగా ఎవరైతే మేము తిరిగి జన్మించామని చెప్పుకొంటున్నారో వారికే ఉంది. Because we decided not to be worldly people. ఎందుకంటే ఇప్పటికే మనం లోకస్తులుగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి. But worldliness doesn't come, announcing that I am coming. కానీ ఈ లోకతత్వం అనేది నేను వస్తున్నానని ప్రకటించుకొని మాత్రం రాదు. It comes so subtly that you will never know that. అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి నీకు తెలియదు కూడా తెలియదు. You will never know it. నీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. It would start accumulating in your life. నీ జీవితంలో అది సమకూర్చబడతా ఉంటుంది. Then suddenly you realize that you have gone far away from the Lord. అకస్మాత్తుగా నువ్వేమని గ్రహిస్తావంటే దేవునికి నువ్వు బహుదూరంగా తొలగిపోయావని. I have few definitions from great men of God about worldliness. గొప్ప దైవజనుల దగ్గర నుంచి ఈ లోకస్తుల గురించి కొన్ని నిర్వచనాలు నేను చెప్తాను. There is a man called David Wells. డేవిడ్ వెల్స్ అనే ఒక వ్యక్తి He says worldliness is what makes sin look very normal. ఈ లోకతత్వం అనేది ఏమిటంటే పాపము చాలా సాధారణంగా కనపడటమే లోకత్వం అని చెప్పాడు ఆయన. That means worldliness is where you don't get serious with sin. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క పాపమును మనము గంభీరంగా తీసుకోం. అది ఏదో తప్పని మనం తీసుకోం. We just say it's okay, what is there, everybody is doing, why not I do? అదేంటంటే పర్వాలేదులే, అందరూ లోకమంతా చేస్తున్నా మనం మాత్రం ఎందుకు చేయకూడదు. And so this man says worldliness is what makes sin look normal and righteousness looks like an old stuff. ఈ వ్యక్తి యొక్క నిర్వచనం ప్రకారం ఏంటంటే ఈ లోకత్వం అంటే ఏంటంటే అంత సర్వసాధారణంగా పాపం సర్వసాధారణంగా కనపడేది. నీతిమత్వం అంటే ఎవరో పాత చింతకాయ వాడు చేసే పాత ప్రజలు చేసేదిగా ఉంటుంది. It's a old thing. Old people used to be very పాత వాడు చేసే పని ఇది అని చెప్పి our grandparents used to be very ఆ తాత ముత్తాతలు చేసేది. they used to be very God fearing and వారు చాలా దైవభక్తితో ఉండేవాళ్ళు. that's all a old thing. ఇదంతా కూడా పాత పద్ధతి. So that's how worldliness creeps into our lives. ఈ విధంగా ఈ లోకం అనేది పాకుకుంటూ మన జీవితాలకు వస్తుంది. John MacArthur says జాన్ మెకార్థర్ గారి దైవజనుడు ఏమంటున్నాడంటే worldliness is to be preoccupied with the temporal systems of life. ఈ లోకత్వం అంటే ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో ఉన్న వాటి గురించి సంపూర్ణంగా నిమగ్నమై ఉంటాం. And placing the perishables above the eternal things. ఆ నశించు వాటికి నిత్యమైన వాటి కంటే ఎక్కువగా స్థానం ఇవ్వడం. There are many perishable things in this ఈ world. లోకంలో నాశనం అయ్యే అనేకం ఉన్నాయి. But giving more importance and placing them above the eternal things of the Lord. వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి దేవుని యొక్క ప్రభు అయిన దేవుని యొక్క నిత్యమైన వాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. That is worldliness. అదే లోకత్వం అంటే. Another man, J.C. Ryle, జేసీ రైల్ అనే ఇంకో గొప్ప భక్తుడు ఏం చెప్పాడు? is a great Bible scholar. ఆయన గొప్ప బైబిల్ పండితుడిగా ఉంటున్నాడు. He says worldliness is a cheap Christianity. లోకత్వం అంటే ఏంటంటే చాలా చౌకబారు క్రైస్తత్వం అన్నాడు. It offends nobody. అది ఎవరికి కూడా కష్టపెట్టదు. It requires no sacrifice. ఎటువంటి త్యాగం అవసరం లేదు. It costs nothing. ఎవరికి ఏమి ఖరీదు కట్టనవసరం లేదు. Therefore it is worth nothing. కాబట్టి దానికి ఎటువంటి యోగ్యత కూడా లేదు, విలువ లేదు. Let me say it again. మరొక మాట చెప్తాను వినండి. Worldliness is a cheap Christianity లోకత్వం అనేది చౌకబారు క్రైస్తవత్వము which offends nobody. ఎవరికి కూడా కష్టపెట్టదు. That means my Christianity, if it does not disturb others, it's a cheap Christianity. ఆ క్రైస్తవత్వం ఎవరిలో కదలిక గాని కలవరం గాని తీసుకురాకపోతే అది చౌకబారు క్రైస్తవం. If my faith does not disturb my colleagues in the office, నా యొక్క క్రైస్తవత్వము నా సహచరులు ఆఫీసులో ఉన్న నా ఉద్యోగ సహచరులకు ఎటువంటి కలవరం పుట్టించకుండా ఉంటే it should either disturb them to be more better Christians, it should disturb them about their sin. శ్రేష్టమైన క్రైస్తవులుగా ఉండటానికన్నా కదలిక రావాలి, లేకపోతే పాపం గురించి కలవరమైన వాళ్ళు కలగాలి. But if it doesn't offend anybody, ఎవరికి కూడా వ్యతిరేకత కలిగించకుండా I am practicing a cheap Christianity. నేను ఒక చౌకబారు క్రైస్తవత్వాన్ని నేను అభ్యాసం చేస్తున్నాను. Cheap Christianity does not require sacrifice. చౌకబారు క్రైస్తవత్వానికి ఎటువంటి త్యాగము అవసరం లేదు. You don't have to carry the cross. వారు ఏ విధంగా సిలువను మోయాల్సిన అవసరం లేదు. It costs nothing. దానికి ఎటువంటి కూడా ఖరీదు కట్టనవసరం లేదు. Therefore it is worth
nothing. కాబట్టి దానివల్ల ఎటువంటి విలువ లేదు. Therefore, what is this worldliness? ఈ లోకత్వం అంటే ఏమిటి? How do I know whether I have worldliness in me or not? నాలో ఈ లోకస్తుని లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా తెలుస్తుంది? Is it only the appearance that defines worldliness? బాహ్య స్వరూపం ద్వారానే నేను తెలుసుకోగలనా? Many a times we get cheated by that. అదే అనేక మార్లు ఏంటంటే మనం చౌకబారుతనం కలుగుతుంది. A person can behave very nicely and still have worldliness in him. చాలా చక్కటి మర్యాద కలిగిన వ్యక్తిలో కూడా ఈ లోకస్తులు అనే లక్షణాలు ఉండొచ్చు. Now worldliness, let us see from James chapter 4, what does it talk about worldliness? ఈ లోకస్తుల గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? There is a process through which worldliness creeps into the life of a child of God. ఒక పద్ధతి ద్వారా దేవుని బిడ్డలో ఈ లోకం అనేది ప్రవేశిస్తుంది. And when that thing comes, అది జరిగినప్పుడు there is some quarrels and fightings within you and with somebody and all that. అది జరిగినప్పుడు ఏంటంటే నీలో ద్వేషము, కొట్లాట్లు అవన్నీ నీలో ఇతరులతో కూడా కొట్లాట జరిగే పరిస్థితి. There is a confusion. అది కలవరం కలిగిస్తుంది. There is disturbance. అది కలవరం కలిగిస్తుంది. There is the absence of peace. ఆ సమాధానం లేని పరిస్థితి ఏర్పడుతుంది. There is broken relationships. ఆ యొక్క సంబంధాలు తిరిగిపోయే పరిస్థితి కలుగుతుంది. There is a twisted understanding of the word of God. దేవుని యొక్క వాక్యము వక్రీకరించబడి అర్థం చేసుకునే పరిస్థితి కూడా. There is a high level of hypocrisy you display. ఆ వేషధారణ అనేది చాలా ఉన్నత స్థాయికి ఆ స్థలంలో ఎదుగుతుంది. Now if you read verse 1, 1వ వచనం చదివితే it talks about the process of worldliness that creeps into your life. నీ జీవితంలో లోకం అనే పద్ధతి ఏ రీతిగా నీలో ప్రవేశిస్తుందో దాని గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. Now it says verse 1, what causes fights and quarrels among you? మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? And the answer is given there. Is it that your passions are at war within you? దానికి జవాబు కూడా ఇస్తున్నాడు. నీ అవయములలో పోరాడు నీ భోగేచ్ఛల నుండియే కదా. So there is a war in me. కాబట్టి నాలో ఒక యుద్ధం జరుగుతుంది. The day I accept the Lord, ఏ దినమైతే నేను ప్రభువుని అంగీకరించాను, Satan declares war on me. సాతాను నీ మీద యుద్ధం ప్రకటించాడు నా మీద. He says this fellow has jumped from my camp into God's camp. వీడు నా పాళెం నుంచి వేరే పాళెంలోకి దూకాడు. And so he doesn't say goodbye, all the best. కాబట్టి వీడుకోలనైనా నీకు అన్ని మంచిగా కలుగుతుందని అన్నాడు సాతాను. No, he says my deglula. నేను చూస్తాను నీ సంగతి ఏంటో అంటాడు. I will see that you don't become a good Christian. నువ్వు మంచి క్రైస్తవుడు కాకుండా నేను చూసుకుంటానంటాడు. Somebody said Satan has a 2-point agenda. ఒక వ్యక్తి అన్నాడు సాతాను గంట 2 కార్యక్రమాల 2 ఎజెండాలు ఉన్నాయంట. One is to see that a person is not born again. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా చూస్తాడు. Secondly, if he is born again, రెండోది ఏంటంటే తిరిగి జన్మించినట్లయితే prevent him from being a fruitful Christian. అతను ఫలవంతమైన క్రైస్తవుడిగా ఉండకుండా నిరోధిస్తాడు. Make him a worldly Christian. అతను ఒక లోక క్రైస్తవుడిగా చేస్తాడు. Make him a good for nothing Christian. దేనికి పనికిరాని క్రైస్తవుడిగా చేస్తాడు. Make him not to practice discipleship. శిష్యరికమును అలవర్చుకోకుండా చేస్తాడు. Therefore here he is talking about a war within me. కాబట్టి నాలో జరుగుతున్నటువంటి పోరాటం గురించి యాకోబు ఇప్పుడు In మాట్లాడుతున్నాడు. Galatians chapter 5, Paul talks about the battle between the spirit and the flesh. గలతీయులకు రాసిన పత్రికలో శరీర సంబంధమైనటి ఆత్మ సంబంధమైనటి జరుగుతున్న పోరాటం గురించి రాస్తాడు అక్కడ. That's what James is mentioning here. యాకోబు కూడా దాని గురించి ఇక్కడ ఈ సందర్భం చెప్తున్నాడు. So this is a passion, there is a war within me. ఈ భోగేచ్ఛల గురించిన యుద్ధం అనేది పోరాటం అనేది మన జరుగుతున్నదట. Now, who is the umpire here, referee? దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్న వాడు There ఎవరు? are 2 parties fighting. 2 గుంపులు పోరాడుతుంది. Now, who is the referee here? ఇక్కడ ఆ మధ్యవర్తి ఎవరు? If I raise the finger, one party is out. నేను కనుక చెయ్యి ఎత్తితే ఒకడు అవుట్ అయినట్టే. So I decide. కాబట్టి ఎవరు అది నిర్ణయిస్తారు? నేనే నిర్ణయిస్తాను. Who are the 2 players? ఇక్కడ ఆడుతున్నటువంటి ఇద్దరు ఎవరు? It is my spiritual life. నా ఆత్మీయ జీవితం ఒకవైపు, There is a fleshly life. శరీర సంబంధమైన జీవితం ఇంకొకవైపు. Though I am born again, my flesh is still there. తిరిగి జన్మించినప్పుడు కూడా శరీర సంబంధమైనది నాలో ఉన్నది. I am still living in the flesh. ఈ శరీరంలోనే నేను జీవిస్తున్నాను. So the flesh tries to dominate my spirit. కాబట్టి శరీరము ఆత్మపై ఎక్కువగా పోరాటం చేసి పై చేయి కనిపించుకోవాలి. And the spirit tries to dominate the flesh. ఆత్మేమో శరీరం పై చేయి Now కావాలనుకుంటున్నాను. who is the referee? ఇప్పుడు దీనికి మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు? If I say flesh out, then spirit starts batting. దేహం బయటకు వెళ్ళాలంటే ఆ ఆత్మ గెలుస్తుంది. Like a cricket umpire, if I raise my hand and say, hey flesh, you are out, so flesh is down,
The spirit is క్రికెట్ అంపైర్ లాగా దేహమా నీవు అవుట్ అంటే ఇక అప్పుడు ఆత్మకి విజయం కలుగుతుంది. But the problem is that we are so much pressurized by the worldly things that we all the time say spiritual life out. కానీ సమస్య ఏంటంటే ఎప్పుడు కూడా ఈ దేహ సంబంధమైన లోక సంబంధమైన నుంచి మనకి ఒత్తిడి కలుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు ఏమంటామంటే ఆత్మ సంబంధమైనది నువ్వు అవుట్ అయ్యావని మనం చెప్తాం. So when I say my spiritual life, I raise the finger, spiritual life is out and fleshly life is batting. కాబట్టి నేను ఆత్మీయ జీవితంలో ఓడిపోయామంటూనే నాకేమవుతుందంటే ఈ లోకము దేహ సంబంధమైన నాకు స్నేహం మంచి స్నేహం. Verse 1 says there is a battle in us. కాబట్టి 1వ వచనం ఏం చెప్తుందంటే మనలో ఒక పోరాటం యుద్ధం జరుగుతుందని. So though you are a child of God, నువ్వు దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా you may be reading a lot of Bible, చాలా పరిశుద్ధ గ్రంథం చాలా చదవచ్చు, praying a lot, చాలా ప్రార్థించవచ్చు, practicing righteousness, ఆ యొక్క నీతిని అలవర్చుకొని ఉండొచ్చు, practicing discipleship, శిష్యరికమును అభ్యసించవచ్చు, very sensitive to God's presence. దేవుని సన్నిధికి ఎంతో సున్నితమైన పరిస్థితిలో In spite of all this, the war goes on and on. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. Don't say Satan does not bother me. సాతాను నన్ను పట్టించుకోవడలే నువ్వు అనుకోవద్దు. There was a young man who came to the pastor. ఒక సంఘ కాపుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. He said, Pastor, I discovered a new thing. పాస్టర్ గారు నేను ఒక నూతన సంగతి కనుగొన్నాను అన్నాడు. He said, what did you discover? నువ్వు ఏం కనుగొన్నావయ్యా అని అడిగాడు పాస్టర్. I think I am a very good Christian. నేను ఒక మంచి క్రైస్తవుడని నేను అనుకుంటున్నాను. Then pastor said, what makes you say that? పాస్టర్ గారు అన్నాడు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అట్లా అన్నాడు. See, Pastor, I am a good Christian because I never faced the devil. అయ్యా నేను ఎందుకు మంచి క్రైస్తవుడు అంటే నేను ఎప్పుడు సాతాన్ని ఎదుర్కొను. He never came face to face with me. ముఖాముఖిగా నా మీద దగ్గరికి ఎప్పుడు సాతాను రాలేదు. He is afraid of me. నన్ను నేనంటే భయం. Therefore, I am a good Christian. అందుకోసమే నేను మంచి క్రైస్తవుడు. So the pastor put his arms around him. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆయన చుట్టూ భుజం వేసి He said, oh beta, you are mistaken. కుమారుడా నువ్వు తప్పు పడుతున్నావు అన్నాడు. The reason why you don't face the devil is you and the devil are going in the same direction. కారణం నువ్వు సాతాన్ని ఎదురెదురు ఎందుకు రావట్లేదంటే సాతాను నువ్వు ఒకే దారిలో వెళ్తున్నారు కాబట్టి. So you will never face it. కాబట్టి నువ్వు ఎప్పుడు ఎదుర్కోలేవు. You go with God, you face the devil. You go with the devil, you keep on facing God. నువ్వు దేవునితో కలిసి వెళ్తున్నట్లయితే నువ్వు సాతాను ముఖాముఖి వస్తుంది. సాతానుతో కలిసి వెళ్తే నువ్వు ఎట్లా ఎదుర్కోగలవు సాతాను. Therefore, there is a battle going on in me. కాబట్టి నాలో ఒక యుద్ధం జరుగుతుంది. I am the referee. ఇప్పుడు నేనే మధ్యవర్తిని. If I give out to fleshly things, the spirit dominates my life. శరీర సంబంధమైన వాటికి కనుక నేను ఆ యొక్క అవుట్ అని చెప్పినట్లయితే ఆత్మ సంబంధమైన వాటికి నా జీవితంలో పై చేయి ఉంటుంది. That is the struggle we go through. మనలో కలిగే అంతర్గత పోరాటం అదే. The world around us all the time tries to get into our lives. మన చుట్టూన్న లోకము ఎల్లప్పుడూ మనలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. It comes so subtly that you will never know that. అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి నీకు తెలియదు. And so he says that there is a desire, the flesh, all the time trying to dominate me. కాబట్టి ఈ శరీర సంబంధమైన వాటి కాంక్ష ఎప్పుడు పై చేయగలగాలని చెప్పేసి ఎల్లప్పుడూ పోరాడుతున్నదని యాకోబు అంటున్నాడు. Actually, the word passion here is a Greek word called hedonon. ఈ భోగేచ్ఛ అనే మాట గ్రీక్ లో ఏంటంటే హెడోనాన్ అనే మాట ఉన్నది దాంట్లో. From there you get the English word hedonism, which means the philosophy of pleasure. ఈ హెడోనిజం అనే ఇంగ్లీష్ మాట ఈ గ్రీక్ మాట నుంచి వచ్చింది. ఆ హెడోనిజం అనే మాట ఏంటంటే సుఖ సౌఖ్యాలతో తూగిరుట అనే మాట. It is the pleasure in the wrong sense, not in the good sense. సౌఖ్యం అనేది తప్పు అర్థంలో తీసుకునేది ఆ మాట. It's more of a sensual, sexual type of pleasure. లైంగిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని కోరే మాట. There are other ways of having pleasure. వేరే విధంగా కూడా మనం సుఖపడవచ్చు. You eat all nice Alfonso mango, you have the pleasure of enjoying the mango. ఆల్ఫాన్సో మాంగో మామిడి పండు కనుక తిన్నావు అనుకో ఆ మామిడి పండులో సౌఖ్యాన్ని నువ్వు పొందుతావు. A good biryani, Hyderabad biryani. మంచి హైదరాబాద్ You have the pleasure of enjoying the biryani. ఆ బిర్యానీ తినే ఆనందాన్ని నువ్వు పొందుతావు. That's not the word here used here. కానీ అటువంటి మాట ఇక్కడ వాడలేదండి. ఆ సౌఖ్యాన్ని గురించి వాడలేదు. Pleasure here is the sexual, physical, fleshly type of a pleasure. ఈ యొక్క సౌఖ్యం అనేది లైంగిక సంబంధమైన భోగేచ్ఛలకు సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడవచ్చు. So the passion in me, I have the same passion, but if I feed flesh, the flesh desires more passion. If I feed the spiritual thing,
it will desire spiritual things. కాబట్టి నాలో ఉన్న కాంక్షను ఏ విధంగా పోషిస్తావో దాన్ని బట్టి శరీర సంబంధమైన కాంక్షను పోషించినట్లయితే శరీర సంబంధానికి పై చేయవస్తుంది. ఆత్మీయమైన సంబంధమైన కాంక్షను కనుక పోషించినట్లయితే ఆత్మీయ సంబంధమైన కాంక్షను ఆలోచిస్తుంది. And the media all the time makes you have more and more. కావాలి ఏంటంటే ఇంకా ఎప్పుడు ఇంకా అది కావాలని కోరుతా ఉంది. The advertisements make you feel that you are missing something in life. ఈ పత్రికా సంబంధమైన ఏం చెప్తాయంటే ఈ సౌఖ్యాలు నువ్వు ఏదో పోగొట్టుకున్నావు అంత పరిస్థితి నీలో కలుగుతుంది. Every time you see that advertisement, you say, "Oh, I wish I had that." ప్రకటన ప్రతిసారి ఈ పత్రికా ప్రకటన చూసినప్పుడు అయ్యో నాకు అది ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. They present it in such a way that you are missing very great things in life. అది ఏ విధంగా ప్రకటన చేస్తారంటే ఈ గొప్పదేదో నీ జీవితంలో పోగొట్టుకుంటున్నామేమో అన్నంత పరిస్థితిని వాళ్ళు Whether it is a small pen or a shampoo or a big car. చిన్న పెన్ను కావచ్చు, అది లేకపోతే తలంటుకునే షాంపూ అయ్యవచ్చు, లేకపోతే పెద్ద కారు కావచ్చు, ఏదో పోగొట్టుకుందాం అనిపించినట్టు. You may be having a very good pen to write. నీకు మంచి పెన్ అప్పటికే ఉండొచ్చు, But the advertisement says, "Oh, that pen should be better than this pen." కానీ ఆ ప్రకటన ఏం చెప్తుందంటే ఆ పెన్ను ఈ పెన్ కంటే చాలా మంచిదని. And so there is a fight. కాబట్టి ఇప్పుడు ఒక పోరాటం జరుగుతుంది. I want to have that pen. నాకు ఆ పెన్ ఇప్పుడు కావాలి. Now the flesh says, "Come on, go and have it." కాబట్టి శరీరం ఏం చెప్తుందంటే వెంటనే వెళ్ళి నేను తెచ్చుకో. The spirit says, "Be content. You already have a pen. It's also writing very well." ఆత్మ ఏం చెప్తుందంటే సంతృష్టి పొందు, ఇప్పటికే మంచిగా రాసే పెన్ను నీ దగ్గర ఉంది కదా. Why do you want to have that? ఇప్పుడు ఎందుకు కావాలి అది నీకు? I'm just giving one example of a pen. ఒక పెన్ను ఉదాహరణ ఇస్తున్నాను There are నేను. many such things in the world that make you feel desperate to have things. ఆ లోకంలో ఇటువంటి అనేకమై ఉన్నాయి, వాటన్నిటి కూడా నీకు కావాలనే తపన నీలో కలుగు చేస్తాయి. And then when you come into spiritual areas, ఆత్మీయ సంబంధమైనటువంటి వ్యవహారాలకు మనం వచ్చినప్పుడు the TV also plays a very crucial role in creating a desire in wrong spiritual things. ఈ టీవీ సంబంధమైనటువంటి వాటి ద్వారా ఏంటంటే కొన్ని తప్పుడు కాంక్షలు మనలో కలిగే చేసే పరిస్థితి ఏర్పడుతుంది. There was one sister who goes to a particular church. ఒక సహోదరు ఒక ప్రత్యేక సంఘానికి వెళ్తా ఉన్నది. She came to me and said, "Brother, my daughter started falling down, brother." ఏం చెప్తాను వచ్చి సహోదరుడా నా కుమార్తె పడిపోతున్నది అని చెప్పింది. She started falling down in the church now. ఇప్పుడు సంఘంలో రోజు మందిరంలో పడిపోతుంది ఆమె ఇప్పుడు. And she says she has moved from speaking in tongues to falling down level. ఆమె భాషలు మాట్లాడే స్థాయి నుంచి పడిపోయే స్థాయికి ఎదిగింది అయ్యా అని చెప్తుంది. Oh, she's growing in the Lord, brother. ఇప్పుడు ప్రభువునందు ఆమె ఎదుగుతుంది అయ్యా అన్నాడు. So when you hear such things, అటువంటి మీరు వింటున్నప్పుడు you also feel like falling down. మనం కూడా ఏమనిపిస్తుంది, మనం కూడా పడిపోతే ఎంత బాగుంది అనిపిస్తుంది. If I fall down, then I receive the Spirit. నేను కనుక పడిపోతే ఆత్మను పొందుతాను అంటారు. Otherwise it's all dull and dull. లేకపోతే అంతా కూడా మందగించినట్టుగా People are all dull people. మనమంతా మందగించిన వారంగా ఉంటారు. So you secretly go to those meetings and you want to fall down. కాబట్టి రహస్యంగా అటువంటి కూడికకి వెళ్ళి అట్లా పడిపోవాలని కోరుకుంటాం. Once my wife went to a particular church. ఒకసారి మా సతీమణి అటువంటి సంఘానికి వెళ్ళింది. They had a foreign preacher. అక్కడ విదేశీ బోధకుడు వచ్చాడు. So he was making people fall down. ఆయన ఏం చేస్తాడంటే జనాన్ని నెడతా ఉన్నాడు, పడేస్తా ఉన్నాడు. He came to my wife. మా భార్య దగ్గరికి వచ్చాడు. He tried to pull her down. ఆమెని నెట్టాలని ప్రయత్నం చేశాడు. She didn't fall. పడలేదు. He tried to push her. ఇంకా గట్టిగా నెట్టాడు. And she didn't fall. ఇంకా అప్పుడు పడలేదు. And he shouted at her. అప్పుడు ఆయన గట్టిగా అరిచాడు ఆమె మీద. Suddenly he shouted. అకస్మాత్తుగా అరిచాడు. He thought she will get scared and fall down. భయపడి పడిపోతుంది అనుకున్నాడు ఆయన. She didn't fall down. అప్పటికీ పడిపోలేదు. He left her. వదిలేశాడు. He said, "You pray and come back." నువ్వు ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి రా అన్నాడు. Now what is all this? ఇదంతా ఏమిటి అసలు? Now there are people who go to this kind of preachers and they want to experience this. ఇటువంటి ప్రసంగికుల దగ్గర కొంతమంది వెళ్ళి ఇటువంటి అనుభవం పొందాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Now there is a danger things about this kind of experiences. ఇటువంటి అనుభవాలలో కొంత ప్రమాదం అనేది ఒకటి ఉన్నది. I asked one Air Force officer who experiences this falling and all that. ఒక ఇటువంటి ఇటువంటి అనుభవాలు పొందినటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ని నేను అడిగాను. He said like this. ఈ విధంగా చెప్పాడు ఆయన. You see, brother, when we fall down, సహోదరుడా నేను పడిపోయినప్పుడు I become 100% holy. 100% నేను పరిశుద్ధుడిని అవుతాను అన్నాడు. So I said, when you get up, what is the percentage? అప్పుడు నేను అడిగాను, నువ్వు లేచినప్పుడు ఎంత శాతం నువ్వు పరిశుద్ధుడు అని అడిగాను. Then if you want to be 100% holy, why don't you lie down all the time? నేను అన్నాను 100% పరిశుద్ధుడిగా ఎప్పుడు ఉండదలుచుకుంటే ఎప్పుడు పడుకొనే ఉండొచ్చు కదా అన్నాను.
That is a foolish interpretation. అది ఒక బుద్ధిహీనమైనటువంటి పరిస్థితిగా ఉంది. God doesn't want you to be 100% holy, being inactive. ఏ పని చేయకుండా 100% పరిశుద్ధిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. God says do everything and be holy. దేవుడు ఏమన్నాడంటే అన్ని పనులు చేయొచ్చు, నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నాడు. This man says I will lie down, that time I become holy. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, నేను పడుకొని ఉంటాను, అప్పుడు మాత్రమే పరిశుద్ధుడిగా ఉంటాను. Now how do you know you are 100% holy? నీవు 100% పరిశుద్ధుడా నీకు అసలు ఎలా తెలుసు? Do you have a scale? నీకేమైనా కొలమానం ఉందా? These are all lot of foolish interpretations that are coming up. ఇవన్నీ కూడా ఒక బుద్ధిహీనమైనటువంటి అర్థాలు ఇచ్చే పరిస్థితి ఉంది. Desiring these kind of things is also a sign of worldliness. ఇటువంటి అన్ని కాంక్షించడం, కోరుకోవడం కూడా ఇది లోకత్వానికి ఒక గుర్తుగా ఉంటుంది. Okay, let's go back to worldliness. ఇప్పుడు ఈ లోకముల గురించి మనం తిరిగి వెళ్ళాలి. Step number 1. మొట్టమొదటి, How does worldliness come into my life? నా జీవితంలోకి లోకం అనేది ఏ విధంగా ప్రవేశిస్తుంది? There is a battle in me. నాలో ఒక యుద్ధం జరుగుతుంది. The flesh and the spirit. ఆ యొక్క ఆత్మకు శరీరం మధ్య. It is me who decides who should dominate. ఎవరు దానిని కిందకి తీసుకురావాలో నిర్ణయించేది నేనే. When I say flesh, you are out, spirit starts batting. ఆ యొక్క శరీరమా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆత్మకు పై చేయగలదు. And the spirit will take you to greater heights. ఆత్మ నిన్ను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. But sometimes it's a very struggle, a big struggle to nourish in our spiritual life. కానీ ఆత్మీయ జీవితం పోషించుకోవడం అనేది మన జీవితంలో అది ఒక పెద్ద పోరాటం. But God will help us. కానీ దేవుడు మనకు సహాయం చేయాలి. Because we can't go with our own, grow in our own strength. ఎందుకంటే మన శక్తి ద్వారా మనం ఎదగలేము కాబట్టి. And then come to the second verse. రెండవ వచనానికి పోతాను. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున నీకేమీ దొరకదు. So there is a battle in me. కాబట్టి నాలో ఒక యుద్ధం జరుగుతుంది. And then I want to have more. నాకు ఇప్పుడు ఎక్కువ కావాలని నేను When కోరుతున్నాను. I don't get, నాకు దొరకదు. what do you do? ఏం చేస్తావు నువ్వు? Verse 2 says you desire, you don't have it. రెండవ వచనం ఏం చెప్తుందంటే నువ్వు అడుగుచున్నావు కానీ Oh, కాంక్షించుచున్నావు. I want that, but I'm not getting it. నాకు అది కావాలంటున్నా నాకు అది దొరకట్లేదు. So what do? నువ్వేం చేస్తావు? You murder. నువ్వు నరహత్య చేస్తావు. Sometimes I want to kill people and want to get it. కొన్ని మార్లు ఏమైనా చంపి నేను దాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. It is not necessary to physically kill a person. శరీరరీత్యా సంపాదించిన అవసరం లేదండి. You can kill the will of another person. అది వేరే వారి చిత్తాన్ని నువ్వు చంపచ్చు. You can kill the will of your wife and to have those things. నీ భార్య చిత్తాన్ని చంపి నీవు ఆ కోరికను You can kill the will of your parents and want to do certain things that they don't like. నీ తల్లిదండ్రులకు ఇష్టం లేనిది, వారి చిత్తానికి ఇష్టం లేనిది నీవు వారి చిత్తాన్ని చంపి నీవు ఆ కోరికను పొందవచ్చు. You can kill a person with your words. నీ మాటల ద్వారా ఒక వ్యక్తిని చంపొచ్చు. And therefore he says when you don't have it, you want to kill and somehow get it. కాబట్టి నీకు పొందనప్పుడు ఏదో ఒక రీతి వారిని చంపి పొందాలని నువ్వు కోరుతావు. And says you covet but you can't obtain it. నువ్వు ఆశిస్తావు కానీ నువ్వు పొందలేవనంటే. And he says you fight and quarrel try to get it. నువ్వు కొట్లాడతావు కానీ అయినప్పుడు నీకు దొరుకుతాడు. There are stories of kings who wanted certain things and they wanted to wage a war just for that purpose. ఒక వస్తువును కోరి పోరాడినటువంటి రాజుల యొక్క కథలు చాలా ఉన్నాయి. There are kings who fought for a woman. They fought, two countries fought just because this king wanted that woman. రెండు రాజ్యాలు ఒక స్త్రీ కొరకు ఇద్దరు దేశాలు పోట్లాడుకున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. That is the power of passion. అదే ఈ ఐక్యత యొక్క శక్తి. అది ఓగేచ్ Fight, we want to get it. పోట్లాడైనా కానీ మనం పొందాలి. Somehow I want to get that. ఏదో ఒక విధంగా నేను పొందాలి. Now there is a church here in Secunderabad. సికింద్రాబాద్ లో ఒక సంఘం ఉన్నది. And fifth Sunday they call it as a purse empty Sunday. Purse empty Sunday. ఒక మాసంలో వచ్చే 5వ ఆదివారము మన పర్సులు ఖాళీ చేసే ఆదివారంగా వాళ్ళు చెప్పుకుంటారు. So on fifth Sunday people come with a lot of money in the purse. కాబట్టి 5వ ఆదివారం ఏం చేస్తారంటే పర్సులో చాలా పైసలు పెట్టుకొని డబ్బులు Because the preacher says if you empty your purse you will get twice that amount within 1 week. ఎందుకంటే పాస్టర్ గారు ఏం చెప్తారంటే ఆ రోజు కనుక పర్సు ఖాళీ చేసినట్లయితే వచ్చే వారంలో రెండింతలుగా ఆ పర్సు రెట్టింపు నీకు ఆ పర్సులో దొరుకుతాయి. Last month I heard one person who goes to that church. He says people even get loans from the bank, put 1 lakh rupees in the purse,
empty it because they are going to get 2 lakhs in next week. ఆ సంఘస్థులో ఒక అతను నాకేం చెప్పాడంటే, ఆ సంఘస్థులట బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకుని ₹1,00,000 కూడా ఖర్చులో పెట్టుకొని వచ్చి డబల్ వస్తుంది కాబట్టి, రెట్టింపు వస్తుంది కాబట్టి అక్కడికి వచ్చి ఖాళీ చేసేవాడు కూడా ఉన్నారట. What is this? ఇదంతా ఏంటి అసలు? We have buy one get one free. Now that doesn't apply here. ఇప్పుడు ఒకటి కొంటే ఇంకొకటి ఇచ్చే వస్తువు, అది ఇక్కడ అది అటువంటి సిద్ధాంతం లాంటిది. It doesn't work in God's economics. కానీ దేవుని ఆర్థిక శాస్త్రంలో అటువంటి లేదు. Now that is the desire. అదే కాంక్ష. We are అటువంటి talking about how worldliness creeps into my life without my knowledge. నాకు తెలుసుకోకుండా లోకం నాలోకి ఏ విధంగా పాకుతుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. When I say out, flesh, spirits take over. శరీరమాను బయటికి వెళ్ళినట్లయితే వెంటనే ఆత్మ నా ఆధీనంలోకి నన్ను But తీసుకుంటుంది. when I raise my finger for spiritual life, ఆత్మీయ జీవితం నువ్వు వెళ్ళిపోవాలని నేను నా చెయ్యట్లయితే the flesh takes over. శరీరము ఆధీనంలోకి వస్తాం. It does not just take over. అది ఆధీనంలో తీసుకోవడం మాత్రమే కాదు, Verse 2 says it will create more desire. ఆ యొక్క 2వ వచనం ఏం చెప్తాను, ఇంకా కాంక్ష పెరిగే విధంగా చేస్తుంది. Have some more things. ఇంకా ఎక్కువ కావాలి. Don't stop with one sin. ఒక్క పాపంతో ఆగిపోవద్దు. Open one website. ఒక వెబ్సైట్ తెరువు. I will give you 5 links. 5 సంబంధాలు కలుగు చేస్తాయి. Go to those websites. ఆ వెబ్సైట్స్ వెళ్ళు. From there I will take you to some more website. అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళు. Buy one get 100 free. ఒక్కటి కొంటే 100 ఉచితంగా పొందొచ్చు. And so the desire keeps on mounting and mounting. కాబట్టి ఈ కాంక్ష అనేది కొండలాగా పెరుగుతా ఉంటుంది. The desire makes you so mad. In verse 2 it says you are willing to kill a person, you are willing to wage a war and fight and somehow get it. ఈ కోరిక నిన్ను ఎంతగా పిచ్చివానిగా చేస్తుందంటే దానికోసం నువ్వు చంపడానికి, కొట్లాడటానికి, ఏం చేయడానికైనా నీకు సిద్ధపడతావు. Whereas the spirit does not make you passionate and possess things. కానీ ఆత్మ నీకు ఆ విధంగా ఐహికేచ్ఛ కలుగు చేసి ఇవన్నీ కాంక్షించి పొందాలనే కోరిక నీలో కలుగు చేసి, Spiritual life only makes you feel more hungry for holiness. ఆత్మీయ జీవితము పరిశుద్ధత కొరకై నీలో ఆకలి దప్పులు కలుగు చేస్తుంది. More towards God. దేవుని వైపు తిరిగేలాగా. Job 1:7 says, యోబు గ్రంథము 1:7 ఏమనుందంటే, he feared God and he shunned evil. ఆయన దేవునికి భయపడి దుష్టత్వములకు దూరముగా The ఉండెను. more he feared God, దేవునికి ఎంత ఎక్కువగా భయపడితే the more he gave priority to spirituality, ఆత్మీయతకు అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. the more he became distanced from worldly things. ఈ లోకం నుంచి ఇంకా అంత దూరముగా తొలగిపోయాడు. All the time in Job's life, యోబు యొక్క జీవితకాలం అంతా కూడా always he will make flesh out and out. ఎల్లప్పుడు కూడా ఈ శరీరమా నువ్వు వెళ్ళిపో నువ్వు అవుట్ అయిపోయావని చెప్తాడు. He will always have the spirituality batting for him. ఆత్మీయత తన కొరకు యుద్ధం చేసే పద్ధతిలో ఆయన ఏర్పరచుకున్నాడు, అలవర్చుకున్నాడు. Now come to the next one. ఇప్పుడు తర్వాత దానికి వద్దాం. How do I get worldliness into my life? లోకము నా జీవితంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుందండి? There is a battle between me. నాలో ఒక యుద్ధం జరుగుతా ఉంది. When I give priority to flesh, శరీరమునకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు that flesh takes over. ఆ శరీరం నన్ను ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. It multiplies desires in me. నాలో కాంక్షలను హెచ్చింపజేస్తుంది. When I yield to those desires, ఆ యొక్క కాంక్షలకు నేను లొంగిపోయినప్పుడు, it can be worldly things or even wrong spiritual things. అది లోక సంబంధమైన విషయాలు అనొచ్చు, తప్పుడు ఆత్మీయమైన విషయాలైనా ఉండొచ్చు. The more I desire for that, వాటన్నిటికీ ఇంకా ఎక్కువగా నేను కోరుకుంటాను. what happens? అప్పుడు ఏం జరుగుతుంది? I don't get them. నేను వాటిని పొందలేను. And then verse 3. 3వ వచనం ఏం చెప్తున్నా చూడండి. You pray to God to get it. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరుకుతుంది. So the desire says, hey, you are not getting it. ఆ యొక్క కాంక్ష ఏం చెప్తుందంటే, అయ్యా నీకు దొరకట్లేదు ఇది. You pray to God, God will give. దేవుడికి ప్రార్థించి ఆయన ఇస్తాడు, He will give it. ఆయన ఇస్తాడు. And so you switch on the TV. కాబట్టి నువ్వు ఆ టీవీని స్విచ్ ఆన్ చేస్తావు. And the preacher says, if you sponsor my program, God will give you. నువ్వు కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ కు దాతగా ఉన్నట్లయితే దేవుడు నీకు So అనుగ్రహిస్తాడు. already you have a desire. ఇప్పటికే నీకు ఒక భోగం కోరిక So ఉంది. this man is ready to cash on that. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే నీ యొక్క కోరికను చూసి దాన్ని బట్టి లాభం So పొందాలని you start going to here and there other meetings కాబట్టి అక్కడ వేరే కూడికి వెళ్ళటం and ఆరంభిస్తాడు. say, Lord, I want this. ప్రభువా నాకు ఇది కావాలి, I have this problem. నాకు ఈ సమస్య ఉంది, I want this. నాకు ఇది కావాలి, I am in need of this. నాకు ఇది చాలా అవసరం. And the verse 3 says, you ask, but you ask with the wrong intention. మీరు అడుగుతారు కానీ మీరు దురుద్దేశంతో అడుగుతారంట. And so you try the third method here. కాబట్టి ఇక్కడ 3వ పద్ధతిని అవలంబిస్తాం.
First of all, there is a battle. మొట్టమొదటిగానే ఒక యుద్ధం అనేది ఉంది. The flesh took over. ఇప్పుడు దేహము ఆధీనంలోకి తెచ్చుకుంది. The flesh created more desires. ఈ దేహం ఇది శరీర సంబంధమైనది ఇంకా ఎక్కువ కోరికలు నీలో It పుట్టించింది. is not fulfilled. అది నెరవేర్చబడలేదు. You use a wrong spiritual approach. ఒక తప్పుడు ఆత్మీయ విధానాన్ని నువ్వు ఇప్పుడు వాడుకుంటావు. So verse 3 says, you ask, you don't get it. మూడవ వచనం చెప్తాను, మీరు అడుగుతారు మీకు దొరకదంట. You don't get it because you ask in a wrong way. మీరు దురుద్దేశంతో తప్పు పద్ధతిలో అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకలేదు. You go to meetings. మీ కూడికి వెళ్తావు. You listen to the word of God. దేవుని వాక్యం వింటావు. But your intentions are different. కానీ నీ ఉద్దేశములు వేరు. Matthew 13:22 says, మత్తయి సువార్త 13:22లో ఏమని చెప్తుందంటే, talks about the parable of the sower. ఆ యొక్క విత్తువాని యొక్క ఉపమానం గురించి అక్కడ ఉంది. And in one of the things in verse 22, 22వ వచనంలో ఏమనుందంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడవును. look at that. They listen to the word of God. చూడండి, ఇక్కడ వారు వాక్యం వినేవారే. But it says, the desires of this world and the desire for money. ఈ లోకాశలు, ధనం మీద ఆశ, డబ్బు మీద ఆశ, The cares of this world and the deceitfulness of the riches. ఈ ఐహిక విచారములు, ధనమోసములని ఇక్కడ రాయబడింది. Who are these people? వీళ్ళెవరు? They hear the word of God. దేవుని వాక్యాన్ని వింటారు. They are not Gentiles. వారు అన్యులు కాదు. They believe in God. దేవుని విశ్వాసం ఉంచేవాళ్ళే. They go to listen to the word of God. దేవుని వాక్యం వినడానికి వెళ్ళిన వాళ్ళే. They don't listen to the word of God to grow spiritually, ఆత్మీయంగా ఎదుట కొరకు వారు దేవుని వాక్యాన్ని వినరు. but they go with another agenda. కానీ వేరే ఉద్దేశంతో అక్కడికి వెళ్తారు. What is that agenda? ఆ ఉద్దేశం ఏమిటి? They want to have the cares of this world and the riches. వారికి ఏం కావాలంటే ఈ ఐహిక విచారములు, డబ్బు కావాలి, వాళ్ళకి ధనం కావాలి. And no wonder the preachers nowadays cash on this. ఆశ్చర్యపడడం అవసరం లేదు, ఎందుకంటే ఈ బోధకులు ఏం చేస్తున్నారు, అటువంటి పరిస్థితుల్లో లాభం పొందాలని చూస్తున్నారు. And the people who go to these meetings, they go not to grow spiritually, they go because they have an agenda. ఈ యొక్క ఆ కూడికలకు వెళ్ళి ఈ గుంపు జనం ఎందుకు వెళ్తారంటే ఆత్మీయంగా ఎదగటానికి వెళ్ళరు కానీ వేరే ఉద్దేశంతో, దురుద్దేశంతో అక్కడికి వెళ్తారు. Now do you understand how this worldliness is creeping in? కాబట్టి లోకము నీలో ఏ రీతిగా పాకుతున్నదో నీవు అర్థం చేసుకుంటున్నావా? You feel that I'm going for another spiritual meeting. నీవేమనుకుంటున్నావు అంటే ఒక ఆత్మీయమైన కూటానికి నేను వెళ్తున్నాను అనుకుంటావు. But actually you have gone not satisfied with God. యథార్థంగా నీవు అక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని మీద నీకు సంతృప్తి లేదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. You are not happy with God. దేవునితో సంతోషం లేదు. You asked for certain things. ఏవో కొన్ని విషయాలు నువ్వు అడిగావు. Those things are not met. ఆ అవసరాలు నీకు పొందలేదు. They are not met according to your timetable. నీవు నీ కాలమాన ప్రకారం నీవు వాటిని పొందలేదు. They are not met according to the way you want it to be met. ఏ విధంగా నీవు పొందాలనుకున్నావో ఆ విధంగా నీవు పొందలేదు. So you are frustrated with God. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే నీకు నిరాశ కలుగుతావు. So you go to God only but with a wrong intention. నీవు దేవుని దగ్గరికే మరలా వెళ్తావు కానీ ఒక దురుద్దేశంతో, తప్పు విధానంతో. So in verse 3 it says, you ask, you don't receive. కానీ అందుకోసం మూడవ వచనం, మీరు అడుగుదురు కనుక మీకు ఏమీ దొరుకుతలేదు. Your prayers are wrong prayers. నీవి తప్పుడు ప్రార్థనలు. Therefore in verse 4, కాబట్టి 4వ వచనంలో you get into spiritual adultery. కాబట్టి ఆత్మీయమైన వ్యభిచారములోనికి నీవు దిగుచున్నావు. That's why he says, you adulterous people, you are enemies. Loving the world is enmity with God. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? This is the 4th stage. కాబట్టి ఇది 4వ మెట్టు. By the time you come here, worldliness has taken over. ఈ మెట్టులోకి వచ్చినప్పుడు ఈ లోక స్నేహం అనేది నిన్ను సంపూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకుంది. And then you are struggling in that now. ఇప్పుడు నువ్వు ఇక పోరాటంలో ఉన్నావు. It says enmity with God. దేవునితో వైరం అనే మాట ఇక్కడ It's not God becoming your enemy, but you became God's enemy. దేవుడు నీకు శత్రువు కాదు కానీ నీవు దేవునికి శత్రువు అయ్యావు. You have willingly turned away from God. ఇష్టపూర్వకంగా నీవు దేవునికి వెనుక వైపు తిరిగావు. Worldliness is nothing but spiritual adultery. లోక స్నేహం అనేది ఆత్మీయమైన వ్యభిచారము. See the word adultery being used here. ఇక్కడ వ్యభిచారం అనే మాట వాడుతున్నాడు చూడండి. When is it used? ఎప్పుడు వాడతామండి వ్యభిచారం? Here the Lord did not say it is bad friendship. He did not say that. అది చెడు స్నేహం అని అక్కడ వాడలేదండి. Friendship with the world is a bad friendship with God. It doesn't say like that. లోక స్నేహం అనేది దేవుని చెడు స్నేహం చేస్తున్నానని ఇక్కడ వాడలేదు. It
It says friendship with the world is adultery. లోక స్నేహం అనేది వ్యభిచారము అంటున్నాడు దేవుడు. It is a spiritual adultery. ఆత్మీయ వ్యభిచారం When I అంటున్నాడు. allow worldliness to get into my life, లోకము నాలో ప్రవేశించడానికి నేను అనుమతిస్తే it is equal to adultery in the word of God. దేవుని వాక్య ప్రకారం అది వ్యభిచారమే. We are living in a world where worldliness has crept into our lives and we are not aware of that. మనము ఎటువంటి లోకంలో జీవించుతున్నామంటే లోకం మనలో ప్రవేశించున్నది కానీ మనకు తెలియట్లేదు ఆ విషయం. But God is very serious about that. కానీ దేవుడు ఈ విషయాన్ని చాలా కఠినముగా ఖచ్చితంగా తీసుకుంటున్నాడు. Adultery is being unfaithful to your partner. ఆ వ్యభిచారం అంటే అర్థం ఏమిటంటే నీ సహచరునికి నీ సహభాగస్వామికి నీవు అపనమ్మకస్తుడిగా ఉంటే. That is the level of relationship God maintains with us. నీతో అటువంటి సంబంధం దేవుడు నీతో కలిగి ఉంటాడు. The day I am born again, ఏదేమైతే నేను తిరిగి when జన్మించాను, I start a relationship with my Lord, నా ప్రభువుతో నేను సంబంధాన్ని నేను ఆరంభించినప్పుడు the Lord treats that relationship as if like a husband and wife. ప్రభు ఆ సంబంధాన్ని ఏ విధంగా తీసుకుంటాడంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంతో సమానంగా తీసుకుంటాడు. He says, I will be faithful to you, I expect faithfulness from you. నేను నీ ఎడల నమ్మకంగా ఉంటాను, నీవు కూడా నా ఎడల నమ్మకంగా ఉండాలని నేను But if కోరుచున్నాను. you start loving this world, కానీ నీవు లోకమును ప్రేమించినట్లయితే you are committing adultery against me. నా ఎడల నీవు వ్యభిచారం చేయుచున్నావు. What does the Bible talk about spiritual adultery? ఆత్మీయ వ్యభిచారం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది? What are the symptoms of spiritual adultery? ఈ యొక్క ఆత్మీయ వ్యభిచారం యొక్క లక్షణాలు ఏమిటి? Let's see one of these. ఒక లక్షణాన్ని చూద్దాం. Judges chapter 2 verse 17. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 17వ వచనం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. Look at that. ఇతర దేవతలతో వ్యభిచారం. ఇతర దేవతలతో వ్యభిచరించారు. చూడండి ఒకసారి. What is this? ఇది ఏమిటిది? What is spiritual adultery? ఆత్మీయ వ్యభిచారం అంటే ఏమిటి? Symptom number 1. మొట్టమొదటి లక్షణము Replacing God with something else. దేవుని వేరే దానితో ఆయనని తీసి తొలగించుట. It can be anything or anybody. అది ఒక వస్తువు అయి ఉండొచ్చు, ఒక వ్యక్తి అయినా ఉండొచ్చు. This is spiritual adultery. ఇదే ఆత్మీయమైన వ్యభిచారం అంటే. God is very upset about that. దేవుడు అది చూసి చాలా చింతపడుతున్నాడు. He says, you had me as your God, but now you threw me out and you have replaced me with some other gods. నేను నీకు దేవునిగా ఉన్నప్పుడు నీవు నన్ను విసిరివేసి నా స్థానంలో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకున్నావు. Who is this other God? ఈ వేరే దేవత ఎవరు? Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక Says, God of this world. ఈ లోకాధిపతి అయిన దేవుడు. That is the God. ఈ లోకాధిపతి. And the God of this world has many other gods. ఇది వాయుమండలమైన అధిపతి, లోకాధిపతి. Now when I have enmity with God, దేవుడితో నాకు శత్రుత్వం వైరం ఉంటే I have friendship with this ruler of this world. ఈ లోకాధిపతితో నాకు స్నేహం కలిగినట్టే. That God considers as adultery. దేవుడు అటువంటి పరిస్థితిని వ్యభిచారం కింద కట్టుతున్నాడు. God expects complete faithfulness towards him. ఆయన ఎడల సంపూర్ణమైన విశ్వాస్యత కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. That is symptom number 1. మొట్టమొదటి లక్షణం ఇది ఈ వ్యభిచారంలో. Replacing God with other things and giving more importance to those things than God. దేవుడిని తన స్థానంలో నుంచి తొలగించి వేరొకరిని పెట్టుకొని దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం. Second one, రెండవ లక్షణం Psalm 106 verse 39. 106వ కీర్తన 39వ వచనం. 106వ కీర్తన 39వ వచనం. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించువారైరి. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారు. నడవడిలో వ్యభిచారం. It talks about your actions can become equal to adultery. దాని అర్థం ఏమిటంటే నీ క్రియలే వ్యభిచారంతో సమానము అని. What kind of activities? నీకు ఎటువంటి క్రియలు? Activities that work against the kingdom of God. దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పనైనా, ఏ క్రియ అయినా కానీ. Activities that don't display the character of God. దేవుని యొక్క లక్షణాలను బయలుపరచనేటువంటి క్రియలు. Activities that make you disobey the laws of God. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించే క్రియలు. Activities that prevent you from participating in the mission building
ఆ యొక్క దేవుని రాజ్యమును కట్టే క్రియలకు నీకు నిరోధించే క్రియలు కూడా. Activities that prevent you from not sharing the gospel with others. సువార్తను ఇతరులతో పంచుకోవటానికి నిరోధించే క్రియలు. That is spiritual adultery. అదే ఆత్మీయమైన వ్యభిచారం అంటే. There is a third symptom. మూడవ లక్షణం కూడా ఉంది. In Matthew 6:24 మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము and Colossians 3:2, కొలసీయులకు రాసిన పత్రిక 3:2లో కూడా, Romans 8:7 and 8. రోమీయులకు రాసిన పత్రిక 8:7-8లో కూడా. Let us see Romans 8:7. రోమా 8:7-8 చూద్దాము. ఏదైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచరు. It is turning back to God. దేవునికి మీ వీపు చూపించుట, వెనక వైపు తిరుగుట, That is adultery. అదే వ్యభిచారం అంటే. That is the third symptom. మూడవ లక్షణం అది. God wants you to go this way, దేవుడు ఈ మార్గంలో వెళ్ళాలని but కోరుచున్నాడు. you intentionally turn the other way. ఉద్దేశపూర్వకంగా నువ్వు వేరే మార్గంలో వెళ్తున్నావు. Now the word sin in the Bible, there are many words. ఈ పాపమునకు పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి. Like in Psalm 51, 51వ కీర్తనలో in sin it says transgression అతిక్రమము అనే మాట వాడబడింది అక్కడ. and iniquities. ఆ యొక్క అన్యాయమైన పనులు. There is one word which is used several times. ఒక మాట అనేక మార్లు వాడబడింది. It is called khataha. కటహ అనే గ్రీక్ మాట, That's a Hebrew word. హీబ్రూ మాట. Khataha means missing the mark. ఆ యొక్క ఆ స్థాయికి తగ్గట్టుగా చేయకపోవడం. You miss the mark. నీకు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేకపోవడం. Suppose that you give me a gun. ఒక ఉదాహరణ, నీకు ఒక తుపాకీ ఇచ్చారు. So they say you must hit that clock number 12. ఆ యొక్క గడియారంలో ఉన్న 12 సంఖ్య నువ్వు కొట్టాలని చెప్తావు. And say, suppose I hit. ఒక ఉదాహరణ, నేను దాన్ని కాల్చాను అనుకోండి. The bullet hits between 11 and 12. ఆ యొక్క గన్నులో ఉన్న బుల్లెట్ 11-12 మధ్య తగిలింది అనుకోండి. I say, oh, I missed it little bit. అయ్యో నేను తప్పిపోయాను, గురి తప్పిపోయాను. That's not sin. అదే పాపం అంటే. That's not sin. అది పాపం కాదు. Sin is I am asked to hit 12, but I hit the bag here. పాపం అంటే ఏమిటంటే నన్ను 12 కొట్టమంటే నేను ఇక్కడున్న ఫ్యాన్ కొట్టాను అనుకోండి. Because I have done it intentionally. It's not a mistake. ఉద్దేశపూర్వకంగా నేను చేసినది తప్పు, పొరపాటు చేయలేదు. If I hit between 11 and 12, it's a mistake. 11-12 మధ్య నేను గురి తప్పాను అనుకోండి, అది పొరపాటు. Sin is knowing where I am supposed to go and deliberately going a different way. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఉద్దేశపూర్వకంగా వేరే దారిని వెళ్ళాను అనుకోండి, అదే పాపం. That is sin. అదే పాపం. A mind hostile to God. దేవునికి వ్యతిరేకత చూపించేటువంటి మనస్సు. In Hosea 5:4, హోషేయ గ్రంథం 5:4లో what is spiritual adultery? ఆత్మీయ వ్యభిచారం గురించి ఉంది. దానియేలు తర్వాత 5:4. 747వ పేజీ 5:4. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసు ఉండటం వలన వారు యెహోవాను ఎరుగక ఇందురు. They don't want to turn back to God. దేవుని వైపు తిరగాలని వారు కోరట్లేదు. Actually, they turned their back. యథార్థంగా వారు వీపును చూపించారు. They don't want to come back to God. తిరిగి ఇటువైపు తిరగడానికి వారు ఇష్టపడలేదు. Because it says the spirit of adultery dominates their mind. ఎందుకంటే వ్యభిచార మనస్సు ఎక్కువ ప్రభావం వారి జీవితంలో ఉంది కాబట్టి. And then Mark 8:32 మార్కు సువార్త 8వ అధ్యాయం 32లో talks about the adult ashamed of the gospel. ఆ యొక్క సువార్తను గురించి సిగ్గుపడవారని చెప్పేసి అక్కడ ఉన్నది. 8:32 మార్కు 8:32. 38. వ్యభిచారమును పాపమును చేయి ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడి వాడేవాడు వానిని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చాడు. Look at Jesus is saying, if you are ashamed of me, it is spiritual adultery. నా గురించి మీరు సిగ్గుపడితే అది ఆత్మీయ వ్యభిచారమే. So strong language. ఎంతో
గట్టి బలమైన మాటలు ఇక్కడ That చెప్తున్నాడు. is what is called worldliness. అదే లోక స్నేహం అంటే. Worldliness makes me spiritually adulterous person, లోక స్నేహమును ఆత్మీయంగా వ్యభిచారునిగా చేస్తుంది. and that makes me to be ashamed of Jesus. అప్పుడు అటువంటి పరిస్థితి యేసంటే సిగ్గుపడేలాగా నన్ను చేస్తుంది. And then finally one more thing. చివరిగా ఇంకొక విషయాన్ని గమనిద్దాం. In Matthew 16:4, మత్తయి సువార్త 16వ అధ్యాయం 4వ what వచనం. is spiritual adultery? ఆత్మీయ వ్యభిచారం అంటే ఏమిటో ఇక్కడ ఇంకొక నిర్వచనం ఉన్నది. 16:4. 16:4 వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గుర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని